వేసవిలో చల్లగా అలా బయటికి వెళ్లి సేద తీరదామనుకునే ఆనందంతో బయటికి వెళ్తున్న ప్రజలను వీధి కుక్కలు ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కుక్కలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలో కుక్కల స్వైర విహారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఒకే రోజులో సుమారు 25 మందికి పైగా వ్యక్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. వేములవాడ పట్టణంలో కుక్కల స్వైర విహారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా 22వ వార్డు పట్టణంలో ఉన్న బద్దిపోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్ ఏరియా, ధోబీఘాట్ మార్కెట్ ఏరియాలలో ఈ దాడులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారిగా వీధిలో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు పాదాచారులు, చిన్నారులపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే 22వ వార్డు కౌన్సిలర్ మమతా అజయ్ తక్షణమే స్పందించారు. గాయపడిన వారిని వెంటనే తానే స్వయంగా ఆటోలో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. బాధితులను పరామర్శించి అవసరమైన వైద్య సహాయం అందేలా వైద్య సిబ్బందితో సమన్వయం చేశారు. అలాగే ఈ ఘటనపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు సమాచారం అందించినట్లు కౌన్సిలర్ తెలిపారు. సమస్య తీవ్రతను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే పలు వార్డులో కుక్కలను పట్టుకునే చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుక్కల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా పట్టణ ప్రజలు పిల్లలను బయటికి పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పదంగా తిరిగే కుక్కలను వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. మరోవైపు వీధి కుక్కల బెడద కట్టడి చేయడంలో బల్దీ అధికారులు విఫలమవుతూ ఉండడంతో ఏ కాలనీకి వెళ్లినా కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పదుల సంఖ్యలో తిరుగుతూ ఉండడంతో చిన్నారులు బయట ఆడుకోవాలంటే జంకుతున్నారు. నిత్యం ఏదో ఒక కాలనీలో చిన్నారులు, గోర్లు, మేకలు, ఇతర జీవాలపైన కుక్కలు దాడులు చేస్తున్నాయని నగరవాసులు వాపోతున్నారు. కుక్కల బెడద తీవ్రంగా మారడంతో బల్దీ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏటా కుక్కల సంఖ్యను లెక్కిస్తూ వృద్ధి చెందకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల సమస్యలు ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రాంతానికి వెళ్లి 1-2 కుక్కలను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా నగరంలో వీధి కుక్కల సంఖ్య దాదాపు 10,000 పైగా ఉండవచ్చని ప్రజలు వాపోతున్నారు. ఉదయం 7 గంటలకు సుభాష్ నగర్ ప్రాంతం నుంచి ఒక ఫోన్ వచ్చింది. గంగా సత్తమ్మ ఆమెకు మహిళకు ఒక కుక్క కరిచింది, ఇట్లా మాంసం తీసిందన్న అనగానే వెంటనే సందర్శించి ఆమెని తీసుకొని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకొని వచ్చి చికిత్స చేపిస్తున్న తరుణంలో దాదాపు ఇప్పుడే ఒక 10 మంది కుక్క గరిచిన బాధితులు ఇక్కడ బద్దిపోచమ్మ దగ్గర, ఒకటి బాబా కిరాణం షాప్, సుభాష్ నగర్, ఇంకా అర్బన్ కాల్ దగ్గర దాదాపు ఇలా 10 మందిని కలిసి ఇప్పుడే వచ్చారు. దాదాపు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ విచారం ఇక్కడ అడిగితే దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి అన్న దాదాపు 15 మంది, నిన్న 15, ఇప్పుడు దాదాపు 25 మంది కుక్క కాటుకు బాధితులు అయినారు. ఆల్రెడీ నేను ఎమ్మెల్యే సింగన్న గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాళ్ళని సిబ్బందిని పంపించాడు. ఆ సిబ్బంది కమిషనర్ గారు అలా సాయంత్రం సిబ్బంది ఆ కుక్క గురించి తిరుగుతూ వాటిని పట్టుకొని ఖచ్చితంగా వాటిని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలిపెట్టుడా, దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చడా అనేది చేస్తా అని చెప్పారు. అలాగే ఈరోజు హోలీ పండుగ చిన్నపిల్లలు జరుపుకుంటున్నారు. బయట వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ కుక్కలకు దూరంగా ఉండి జరుపుకోవాలని, మరియు ప్రతి వేములవాడ పట్టణంలో ప్రతి ఏరియా వాళ్ళు జాగ్రత్తగా కుక్కలకు దూరంగా అవసరమైతే కట్ట తీసుకున్న వాటిని తరిమేటట్టు చేయాలని కోరుకుంటున్నాను.